సుమోటోగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదు. ఒక వ్యక్తి మీకు వచ్చి బొట్టు పెట్టి పిలిచే అవసరం లేదు. ఒక ప్రదేశంలో ఎక్కడైనా గొడవలు జరిగే ఆస్కారం ఉంటే, ఎక్కడైనా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడితే ఎవరు ఫోన్ చేసి 108కి ఫోన్ చేసే అవసరం లేదు. మీ దృష్టికి వచ్చిన వెంటనే పరిగెత్తుకొని వచ్చే బాధ్యత మీది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. వన్స్ మీరు ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిన తర్వాత హౌ కెన్ యూ ఇష్యూ ద పట్టా ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ పర్సన్? దట్ ల్యాండ్ దట్ షుడ్ బి ప్రొహిబిటెడ్ ఇన్ 1936. దట్ ఈస్ ద క్లియర్ ప్రొసీడింగ్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. కలెక్టర్ ఎంఆర్ఓ గారు మీరు ఇచ్చిన డిపార్ట్మెంటే కదా. కమిషనర్ వంశీ గారు కూడా నేను చెప్తున్నాను, 2-3 సార్లు ఫోన్లు చేస్తే మీరు హూ ఆర్ యూ అని ఒకసారి రిప్లై ఇచ్చారు. సెకండ్ టైం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వాట్సాప్ అన్నారు. అంటే డ్యూటీ మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్లో చేస్తారా? ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ఫోన్లు ఎత్తారా? 24 గంటలు కేవలం మీరు అధికారులు, మీరు అధికారంలో ఉన్న వాళ్ళకి మీరు వత్తాసు పలికి పని చేస్తారా? ప్రజా సమస్యలు మీకు పట్టవా? సోదర భావంతో ఉన్నటువంటి ప్రదేశంలో అభద్రతా భావాన్ని గురి చేసి కేవలం పెనుగొండ సమస్య కాదు, భారతదేశంలోనే ప్రశాంతమైన వాతావరణం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. హిందూ ముస్లిం సోదరులలో ఎటువంటి వ్యత్యాసం లేని ప్రదేశం ఇది. ప్రతి ఒక్కరూ కోరుకునేటటువంటి శాంతియుతమైన వాతావరణం కోరుకునే ప్రదేశం. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా దే హ్యావ్ టు రెస్పాండ్, టేక్ రెస్పాన్సిబిలిటీ. సబ్ కలెక్టర్ గారు డ్యూటీలో, సబ్ కలెక్టర్ గారు ట్రైనింగ్లో ఉన్నారు తిరుపతిలో. వారికి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశాము, కానీ వారి సీసీ గారు చాలా మంచి రెస్పాండ్ ఇచ్చారు. గతంలో ఈ యొక్క ఇష్యూను ఆపిండేది కూడా సబ్ కలెక్టర్ గారే. వారికి మేము సెల్యూట్ చేస్తున్నాము, గౌరవిస్తున్నాం. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. కలెక్టర్ గారు కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ నుంచి కొంతమంది ప్రాతినిధ్యం వహించి అక్కడ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వెంటనే కలెక్టర్ గారు ఇది సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? పోలీస్కి అడిగితే కంప్లైంట్ లేదంటారు. రెవెన్యూ వాళ్ళకి అడిగితే నేను బయట ఉన్నాను వస్తానంటారు. మున్సిపల్ కమిషనర్కి తెలిస్తే నేను చెప్పాను డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారంటారు. ఎవరికి దాగుడు మూతలు? ఎవరి కోసం, ఎవరిని సంతృప్తి పరచడానికి మీరు ఈ పని చేస్తున్నారు? ఎలక్షన్లు 2-3 నెలలు పెట్టుకొని ఇటువంటి వాతావరణం వల్ల మీరు ప్రజలకు భద్రత ఇచ్చే పరిస్థితుల్లో మీరు అభద్రతా భావాన్ని సృష్టిస్తారా? ఇది తప్పు, మానుకోండి. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగదు. ఈరోజు జుమ్మా నమాజ్ తరువాత ఉన్నటువంటి పెనుగొండ వాసులంతా దీని గురించి పెద్ద ఎత్తున నిరసన తెలపాలని అనుకున్నాము. కానీ అప్పటికి ప్రభుత్వం అంటే మాకు, ప్రభుత్వాన్ని మేము నిర్ణయాన్ని గౌరవిస్తాము, పోలీసు డిపార్ట్మెంట్ని మేము గౌరవిస్తాము, వారి నిర్ణయాన్ని గౌరవిస్తాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ణయాన్ని గౌరవిస్తాము. డిఎస్పీ గారి రిక్వెస్ట్ మేరకు ఆ కార్యక్రమాన్ని మేము విరమించుకున్నాము తాత్కాలికంగా. ఇది శాశ్వతంగా కాదు. దీనికి పరిష్కారం మీరు శాశ్వతంగా చూపించండి. పొంగే పాలు మీద నీళ్లు చల్లి మీరు మమ్మల్ని తల్లార్చకండి. స్టవ్ బంద్ చేయండి. సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి. ఒక బోర్డు పెట్టండి, దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి బోర్డు పెట్టండి. వెంటనే అనైతికంగా, అసంబద్ధంగా ఎంకరేజ్ చేసినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని మీరు వెంటనే మీ కబ్జాలో తీసుకోండి. మాకు ల్యాండ్ అడగడంలే, మాదే 100 ఎకరాలు మీకు ఇచ్చామయ్యా బాబు, మీ ల్యాండ్ మాకెందుకయ్యా? 3/6 సాలయ్యా మాకు. అది దేవుడు మాకు ఎక్కడ రాశాడో అల్లా తల్లా అక్కడ మేము ఖననం అవుతాము. మాకు భూమి మీద ఆశ లేదు, భూమి కింద మాకు జీవనం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాను, అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇంకో ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. ఒక ప్రజాప్రతినిధి దగ్గర పోయి కొంతమంది మేడం లేదా సార్ మాకు ఇక్కడ ఈ సమస్య ఉంది మీరు పరిష్కరించండి అంటే, కోర్టు నుంచి మీరు ఆర్డర్ తెచ్చుకోండి, నేను పోలీసులకు చెప్తాను. నువ్వేంది మా కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే చెప్పేది? నిక్కరేసుకుంటే పిల్లోడు ఆర్డర్ తీసుకొని పోయి ఆపగలడు. డు నాట్ డిస్టర్బ్ ద నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అంటిల్ ఫర్దర్ డిస్పోజల్ ఆఫ్ ద కేస్. ఇంటీరియం ఆర్డర్ ఇది. ఎవరైనా తెచ్చుకుంటే ఆపచ్చు, చిన్న పిల్లోడు ఆపచ్చు. ప్రజాప్రతినిధి అన్న తర్వాత మీ బాధ్యత ఏమిటి? సమస్య ఉత్పన్నం కాకముందు దాన్ని అణగదొక్కల్లా. సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తే అది కాలే కొట్టంలో బీడీ కాల్చుకోవడం తప్పితే ప్రజా సమస్యల పరిష్కారం కాదు. ఇది గుర్తుంచుకోండి. దీని పర్యావసనం మీరు రాబోయే 2 నెలల తర్వాత ఏప్రిల్లో ఓటు రూపంలో చూపిస్తారు. ప్రజలు దానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా సిద్ధం కాండి. హిందూ ముస్లిం సోదరులు మేము కలిసిమెలిసి ఉన్నాం. వారి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళను కొంతమంది రెచ్చగొట్టి శాశ్వతమైనటువంటి సమస్య ఇక్కడ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అరికట్టమని కోరుకుంటున్నాము. ఇటు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ మిన్నమిషాలు వేయకుండా, కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు తాగకుండా ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ఆ తర్వాత మీరు ఓట్లు అడగండి. మీ ఉచితాలకు లోబడి మేము ఎక్కడ మిమ్మల్ని ఓటు వేయడం లేదు. మాకు సమస్య వస్తే పరిష్కరిస్తారని చెప్పి అమాయకమైనటువంటి ముస్లింలు కానీ, దళితులు కానీ మిమ్మల్ని ఎన్నుకుంటారు. అదే సమస్య మీరే సృష్టిస్తే వెనుకుండి ఎవరి దగ్గర పోల్లా ప్రజలు రోడ్లోకి వచ్చి తిరగబడతారు. గుర్తుంచుకోండి. ఓట్లు అడిగే మీరు రాలేరు మా మధ్యలో, గుర్తుంచుకోండి. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ వి రిక్వెస్ట్, ప్లీజ్ సాల్వ్ ద ప్రాబ్లం పర్మనెంట్లీ.
కేవలం ఎన్నికల కోసం కాదు, శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయండి. క్లియర్లీ ఇంకోసారి నేను చదువుతాను, ఇంకోసారి చెప్తున్నాను. సారీ, కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, జిల్లాకు మీరు మెజిస్ట్రేట్ గారు, మీరే జిల్లాకి కలెక్టర్ రాజు, వెంటనే సమస్యను చాలా సెన్సిటివ్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. వన్స్ విచ్ ల్యాండ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ ప్రొహిబిటెడ్, ఇట్స్ లైఫ్ లాంగ్ ఏ ప్రొహిబిటెడ్. రెండోది కోర్టులో ఉంది ల్యాండ్ మీద అంటున్నారు. లెట్ కమ్స్ ఆర్డర్ రాని, కోర్టు ఏం నిర్ణయం ఇస్తుందో, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఎన్నో త్యాగాలు చేశాం. మాది అని కోర్టు చెప్పిన తర్వాత కూడా మీదే అయినా మేము వాళ్ళకి ఇస్తున్నామంటూ కూడా గౌరవించాం. మేము కోర్టు అంటే అంత గౌరవం, చట్టాల మీద భరోసా ఉంది, న్యాయస్థానం మీద భరోసా ఉంది. ఈరోజు కోర్టు ఆర్డర్ రాకుండానే ఎప్పుడో క్యాన్సిల్ అయినటువంటి పట్టా పాస్బుక్లు తీసుకొని వచ్చి మాకు ఆ రోజు పట్టా ఇచ్చారంటే ఆ ల్యాండే ప్రొహిబిటెడ్ అయ్యా, పట్టా ఎట్లా ఇస్తాము? ప్రొహిబిషన్లో ఉన్నటువంటి ల్యాండ్ మీకు ఇంకొకరికి అలినేషన్ పవర్స్ ఎవరికి లేదు. ఏమైనా లీగల్లీ మీకు తెలియకపోతే మా దగ్గర లాయర్లు ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు, జీపీ గవర్నమెంట్ లీడర్లు ఉన్నారు. మీరు ఎవరు లాయర్లను సంప్రదించండి. పెనుగొండలో పకిరెడ్డి సార్ ఎవరు పెద్ద లాయర్ గారు చనిపోయినారు, చాలా పెద్ద ఆయన, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటారు, అడగండి. ప్రొహిబిషన్లో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ని ఎవరికైనా దానం ఇవ్వచ్చా అని చెప్పి. రెండోది సెన్సిటివ్ మ్యాటర్, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాకపోయినా కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూ అవుతుంది. రెండు వర్గాల మధ్య విభేదాలు, రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేకి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని విరమించే బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ ఉద్యోగులది, పోలీసుది, రెవెన్యూది, మున్సిపాలిటీది. హౌ కెన్ ఇష్యూ ద ఆర్డర్ ఫర్ కన్స్ట్రక్షన్, ఇష్యూ ద పర్మిషన్ అండ్ ప్లాన్ టు కన్స్ట్రక్షన్? కమిషనర్ గారు, వంశీ గారు, మీకే అడుగుతున్నా, ఎట్లిస్తారు మీరు? మున్సిపాలిటీ మీ రెస్పాన్సిబిలిటీ కాదా? దగ్గరుండి పర్యవేక్షించే అవసరం లేదా? ఎక్కడైనా కట్టేస్తే, ఎక్కడైనా అడిగితే ఏమైనా ఇచ్చేస్తారా? దాని పూర్వపరాలు ఆలోచించే, మీకు చూసే రికార్డ్స్ పర్యవేక్షించే మీ బాధ్యత మీ మీద లేదా? టౌన్ ప్లానింగ్ వాళ్ళ మీద లేదా? రెవెన్యూ వాళ్ళ మీద లేదా? కాబట్టి దీన్ని ఇష్యూ చేయొద్దండి, ఇక్కడితో ముగించే ప్రయత్నం చేయండి. లేదా దీన్ని ఎంత దూరమైనా తీసుకొని పోతాము, సీఎం దృష్టికి తీసుకొని పోతాము, ఇంకా ఎంత దూరమైనా